నమస్కారం అండి లాయర్ గారు. నమస్కారం, రండి. చెప్పండి, మీ కేసు ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏం చెప్పమంటారండి? విడాకులు కావాలండి. విడాకులా? అవును. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయింది? ఒక 15 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు అయిందండి? బాధలు అట్లున్నాయి, మీకు ఎట్లా చెప్పాలో అర్థం అవటం లేదు. అందరిలో ఉంటాయి బాధలు, భార్యాభర్తల బాధలు. అంటే మా బాధలు చెప్పలేనటువంటి బాధలు. ఏం చెప్పమంటారండి? చెప్పండి, మీ బాధలు ఏంటో చెప్పండి. బాధలు అంటే దెబ్బలు కొడుతుందండి. దెబ్బలు కొడుతున్నాము. ఎన్ని సంవత్సరాలు నుంచి? ఒక 15 ఏళ్ళు దాటింది. 15 ఏళ్ళ? అవును. 15 ఏళ్ళ అంటే ఈ పాటికి అలవాటు అయిపోవాలి కదా. దెబ్బలు కొట్టంటే చేయితోని కాదు, వస్తువుతో కొడుతుంది. గ్లాస్ చేతులు ఉందనుకో, గ్లాస్తో, చెంబు చేతులు చెంబుతోని, పళ్ళెం అంటే పళ్ళెంతో. పిల్లల మీద కోపం కూడా నా మీద తీస్తుందండి. తట్టుకోలేకపోతుంది నాకు. అయ్యా విడాకులు ఇచ్చేయండి అయ్యా. అది తప్పదంటావా? తప్పదు, అసలు తప్పదు. ఫీజు బాగా అవుతుందండి మరి. హలో, ఎవరండి? నమస్తే అండి, ఎవరండి? అవునండి, చెప్పండి, ఏం కావాలి మీకు? చెప్పండి. విడాకులా? అన్ని విడాకుల కేసులు ఉన్నాయి మొత్తం. అది కొన్ని కేసులు ఉన్నాయి, 6 కేసులు ఉన్నాయండి. టైం పడుతుంది, 2 వారాలు 3 వారాలు. మరి 25,000 ఫోన్పే చేయండి. మీ నంబరు రాసుకుంటాను, మీది 7th నంబరు. మళ్ళీ కాల్ చేస్తాను మీకు, అప్పుడు వచ్చి కలవండి. ఓకే. అన్ని విడాకులు చేస్తాను. 6 లక్ష్మీనారాయణ, 7 సురేందర్. బాబు, ఈ ఫీజు కట్టుకోలేవు కానీ వీళ్ళు చాలా ఉన్నాయి ఈ కేసులు. అయ్యా, లాయర్లు అందరూ చాలా మంది దగ్గర తిన్నా, ఎవరు కాదన్నారు. లాయర్ స్పెషలిస్ట్ మీరే, ఏదైనా చేయండి. ఇది ఒక పెద్ద ఇవి అలవాటు పడ్డావు కదా దెబ్బలకి, వెళ్ళిపో. ఈ ఫీజులు అవి కట్టుకోలేవు, చాలా అవుతాయి ఫీజులు. భరించలేను. సరే, 2 లక్షలు అవుతుంది మరి ఫీజు. అబ్బో, 2 లక్షల? దానికంటే నా భార్య బాధలు భరించడం కొంచెం సులువు ఉన్నట్టు. వెళ్ళి మరి భరించండి. వెళ్ళి భరిస్తే ఇటు చేస్తాం, కట్టలేక ఇటు చచ్చేటట్టు. సరే, ఎంతో కొంచెం తగ్గియండి. తగ్గించడం ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఉంది నాకు అన్ని విడాకుల కేసులు అన్ని. చూస్తున్నా కదా మీ బుక్ లో చూసాను. చూడండి విడాకులు. చూసి నాకు సరే చూసిన. హలో, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏంటి విడాకులా? అన్ని విడాకుల కేసులు. ఓకే, మీది 7 ఉన్నాయండి, 8వ నెంబర్ మీది. అడ్వాన్స్ కట్టండి, 25,000 అడ్వాన్స్ కట్టండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నేను బిజీగా ఉన్నా. మీ పెద్ద గారు ఎందుకు ఈ అన్ని బాధలు మీకు? బాధ లేదు, భార్యతో భరించండి. ఈ ఫీజులు అవి కట్టుకోలేరు. వెళ్ళండి. మీరు విడాకుల స్పెషలిస్ట్ అని ఎంతో దూరం నుంచి వచ్చానే గారు. మీరు కన్స్ట్రక్షన్ ఏమన్నా అంటే అవకాశం? కన్స్ట్రక్షన్ లేదు, చూశారు కదండి. బిజీ చూశాను. ఏదో 10 వరకు తగ్గించుకుని మిగతాది కట్టేశారు. ఓ మాట మీరు చెప్పండి, మీ నోటితో చెప్పాను నేను. 10 వరకు. 10 వరకు అంటే ఎంత? 50,000 తగ్గిస్తారా? 50,000 కాదు, 30,000 తగ్గించుకోండి. ఎంత ఏమంటారు? ఇప్పుడు అడ్వాన్స్ 50,000 ఫోన్పే చేయండి. సరే చేసి ఇస్తానండి. మరి నాది కేసు ఎప్పుడు ఫైల్ చేస్తారు? ఇది మీది 7వ నెంబర్, 6వ నెంబర్ చెప్పారు కదా. 7 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. అవునవును, నేను చూశాను, స్వయంగా చూశాను. ఇవ్వండి, ఫోన్పే చేయండి. చూసుకోండి. ఓకే అయ్యా, వస్తానండి. సరే, మంచిది. తొందరగా మా కేసు తొందరగా అయ్యేటట్టు చూడండి. అడగాదు ఇటు. దారి కూడా మర్చిపోయాడు పిచ్చాడు. పెట్టేది కూడా తెలియదు. భార్య అయితే పాపం.
హలో, చెప్పండి. ఏంటి కేసు? విడాకులా? సరే, మీరు ఒక 2 వారాల తర్వాత రండి. చాలా బిజీగా ఉన్నాయి, అన్ని విడాకుల కేసులో ఉన్నాయి. ఫోన్ చేసింది. ఏంటి చెప్పు. ఏంటి వినపడలేదండి, మళ్ళీ చెప్పు. ఇప్పుడు అదే పని ఉంది, కేసులు వచ్చినాయి 2-3. అదే నేను తప్పకుండా ఇప్పిస్తాలే. తప్పకుండా, ఓకే. ఇప్పుడైతే నాకు పెద్ద పెట్టింది, నెక్లెస్ కావాలంట. ఈ నెక్లెస్లు ఏంటో ఎక్కడ తేవాలి డబ్బులని. వచ్చినాయేమో అడ్వాన్స్ 1,00,000 రూపాయలు కూడా లేవు. సరే, ఏదో ఒకటి అడ్వాన్స్ కట్టి తీసుకోవాలి. నాకు వచ్చే ఈ ఫీజులన్నీ నెక్లెస్లకి, నగలకి, ఈ ఫంక్షన్లకే సరిపోతుంది. ఏంద్రా బాబు ఈ విడాకుల కేసులు ఏంటో బాబా. అన్నిటికీ ఏదో ఒకటి ఖర్చు. అదాన్ని ఇదని ఫంక్షన్ అని. వీళ్ళ దగ్గర ఏమో విడాకులు ఇప్పించేసి వాళ్ళ ఫీజులన్నీ తీసుకుని ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది వీటికి. ఏంటో మరి మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఏంటో ఈ పాపం అనుకుంటున్నాను నేను. దీనికన్నా ఏదైనా గుమ్మస్తా ఉద్యోగం చేసుకున్నా బాగుండేది. ఏందో ఈ లాయర్ ఉద్యోగం ఏంటో నాకు ఈ లాయర్.